సిద్దిపేట జిల్లా చినకూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల అభివృద్ధిపై గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకు రావాలని సూచించారు. పాఠశాల ఆవరణలో అదనపు సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల చిన్నకోట గ్రామంలో కొత్తగా ఎన్నుకోబడినటువంటి పాలకవర్గానికి ఆహ్వానించి సన్మానించడం జరిగినది. కొన్ని సమస్యలు మేమే పరిష్కరించుకున్నాము. మరికొన్ని సమస్యలు మాతో కానివన్నీ వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. దానికి వాళ్ళు ప్రతికూలంగా మంచి స్పందన వచ్చింది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మొదట హై స్కూల్ ఉన్న మొదట ప్రాధాన్యత ప్రైమరీ స్కూల్కి ఇవ్వాలని, తర్వాత మాత్రమే మీకు విలేజ్లో ఉన్న సమస్యలు దృష్టికి తీసుకురావాలని కోవడం జరిగింది. దానికి కానీ మన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరూ ఏకగ్రీవంగా మనకు తెలియజేసినందుకు మన పాఠశాల తరఫున, మా విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రిక్వెస్ట్ చేద్దామనుకుంటున్నాం. ఒకవేళ కాలేజీలో కూడా మన ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారి దగ్గర తీసుకుపోయి కూడా ఆ సమస్య పరిస్థితి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఎలాంటి ఈ స్కూల్కి ఇబ్బందులు ఉన్నాయని నాకు కానీ మా యొక్క పాలకవర్గం కానీ తీసుకొచ్చిన విధంగా ఆ సమస్య పరిస్థితి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను హామీ ఇచ్చినట్టు ఈ విధంగా అందరికీ నేను సెలవు